కశ్యపుడనే మహర్షికి వినత కద్రువ అనే ఇద్దరు భార్యలుండేవారు. ఒకనాడు ఇద్దరు సంతానం కోరి కశ్యపుని ప్రార్థించారు. కశ్యపుడు మీకు ఎలాంటి సంతానం కావాలని అడిగాడు. దానికి కద్రువ నాకు దీర్ఘదేహులు అనరతేజులు అయిన 1000 మంది పుత్రులు కావాలని కోరుకుంది. ఇక వినత కొంచెం ఆలోచించి కద్రువ సంతానానికన్నా బలవంతులు తేజోవంతులు అయిన 2 కుమారులు కావాలని కోరింది. కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. కద్రువ వినతలు గర్భవతులయ్యారు. కద్రువకి 1000 అండములు వినతకి 2 అండములు కలిగాయి. కొంతకాలానికి కద్రువ సంతానం ఒక్కొక్కటిగా వెలుగు చూడటం జరిగింది. మొత్తం 1000 మంది పాములు జన్మించారు. సవతికి సంతానం కలగటం, తన అండాలు అలాగే ఉండటం వల్ల మనసులో ఆందోళన అసూయ వల్ల తన 2 అండాలలో ఒకదాన్ని విచ్ఛిన్నం చేసింది వినత. అందులో నుండి క్రింది భాగం పూర్తిగా ఏర్పడని అనూరుడు జన్మించాడు. అలా జన్మించిన అనూరుడు తల్లితో తొందరపాటుతో అసూయాగ్రస్తురాలవై నా శరీరం పూర్తిగా ఏర్పడక ముందే అండాన్ని బద్దలు చేశావు కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా నీ సవతికి దాస్యం చెయ్యి అని శపించి 2వ అండాన్నైనా జాగ్రత్తగా రక్షించు. పుట్టబోయేవాడు మహాబల సంపన్నుడు, నీ దాస్యాన్ని పోగొడతాడు అని చెప్పి సూర్యుడికి రథసారథిగా వెళ్ళాడు. ఒకరోజు వినత కద్రువలు సముద్రపు ఒడ్డుకు విహారానికి వెళ్లారు. అక్కడ వారికి ఇంద్రుడి ఉచ్చైశ్రవము కనిపించింది. కద్రువ ఆ గుర్రాన్ని చూసి వినత ఆ గుర్రం ఎంత తెల్లగా ఉందో కానీ దాని తోక మాత్రం నల్లగా ఉందేమే అన్నది పరిహాసంగా. దానికి వినత ఆ గుర్రం తోక కూడా తెల్లగానే ఉంది కదా అంది. నిజానికి ఆ గుర్రం తోక తెల్లగానే ఉంది. ఇద్దరూ కొంతసేపు వాదించుకున్నారు. పంతం పెరిగింది. అయితే పందెం గుర్రం తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చెయ్యాలి అన్నది కద్రువ. దానికి ఒప్పుకుని పదక్క దగ్గరకు వెళ్లి చూద్దాం అంది వినత. ఇప్పుడు పొద్దుపోయింది, రేపు చూద్దాం అంది కద్రువ. సరే అని ఇద్దరు ఇళ్లకు వెళ్లారు. రాత్రి తన కుమారులైన నాగులను పిలిచి పందెం గురించి చెప్పి రేపు ఎలాగైనా ఆ గుర్రం తోక నల్లగా కనపడేలా చెయ్యాలి. మీలో ఎవరో ఒకరు ఆ గుర్రం తోకకు చుట్టుకుని ఉండండి అంది. అది అధర్మం అన్నారు నాగులు. మీరు తల్లి మాట వినలేదు కాబట్టి భవిష్యత్తులో జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో మీరందరూ మరణిస్తారని శపించింది. కర్కోటకుడనే పాము భయపడి ఈ కోరిక నేను నెరవేరుస్తానన్నాడు. అలాగే చేశావు. అందువల్ల మర్నాడు గుర్రం తోక నల్లగా కనపడింది. దానితో వినత దాసిగా మారింది. కొంతకాలానికి వినత యొక్క 2వ అండం నుండి అత్యంత బలసంపన్నుడైన గరుత్మంతుడు జన్మించాడు. గరుత్మంతుని చూచిన కద్రువ అసూయతో నీ తల్లి మాకు దాసి కాబట్టి నీవు కూడా మా దాసుడవి. ఈ పాముల్ని నీ వీపుపై ఎక్కించుకుని విహారానికి తీసుకువెళ్లమంది. గరుత్మంతుడు అలాగే అన్నాడు. ఒకరోజు సూర్యమండలానికి దగ్గరగా తీసుకువెళ్లాడు. పాములన్నీ ఆ వేడికి తట్టుకోలేక మూర్ఛపోయాయి. కద్రువ బాధతో ఇంద్రుణ్ణి ప్రార్థించి వర్షం కురిపించింది. దానితో పాములన్నీ శాలతీరాయి. జరిగిన దానికి కద్రువ గరుత్మంతుడిని దూషించింది. అది సహించలేని గరుత్మంతుడు తల్లితో ఎందుకమ్మా నీవు దాస్యం చేస్తున్నావని అడిగాడు. వినత జరిగింది చెప్పింది. అప్పుడు గరుత్మంతుడు కద్రువ దగ్గరికి వెళ్లి మీకేం చేస్తే నా తల్లి దాస్యం పోతుంది అని అడిగాడు. వాళ్ళు దేవలోకంలో ఉన్న అమృత కలశం తెచ్చివ్వమన్నారు. సరే అని గరుత్మంతుడు దేవలోకం బయలుదేరాడు. వెళుతూ దారిలో తండ్రి కశ్యపుడిని కలిసి నేను తల్లి దాస్యముక్తి కొరకు దేవలోకం వెళ్తున్నా, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు తగిన ఆహారం కావాలని అడిగాడు. దానికి కశ్యపుడు కుమార విభావసుడు సుప్రతీకుడు అని 2 అన్నదమ్ములు ఆస్తి కోసం గొడవపడి ఒకరినొకరు శపించుకుని ఒకరు పెద్ద తాబేలుగాను ఒకరు పెద్ద ఏనుగుగాను మారిపోయారు. వారు ఇంకా ఆస్తి కోసం తగులాడుకుంటూనే ఉన్నారు. నీవు వారిద్దరిని భక్షించి నీ ఆకలి తీర్చుకొని చెప్పాడు. అప్పుడు గరుత్మంతుడు ఆ తాబేలు ఏనుగును 2 కాళ్లతో పట్టుకుని ఎగిరిపోయారు. మధ్యలో రోహణము అనే మహావృక్షం గరుత్మంతుడిని చూచి నా కొమ్మపై వాలి ఆ ఏనుగుని తాబేలును తినమంది. గరుత్మంతుడు అలాగే అని పెద్ద కొమ్మ మీద వాలాడు. ఏనుగు తాబేలు మరియు గరుత్మంతుని బరువుకి తట్టుకోలేక ఆ కొమ్మ విరిగిపోయింది. ఆ కొమ్మ భూమి మీద పడితే ఆ కొమ్మకు తాకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్న వాలకిల్యులు అనే మునులు కింద పడిపోతారేమోనని భయపడి ఆ కొమ్మ నోట కరుచుకుని మరలా ఆకాశంలోకి ఎగిరి తండ్రి అయిన కశ్యపుడు దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు కశ్యపుడు మహాత్ములారా, గరుత్మంతుడు ఒక కార్యం నిమిత్తము దేవలోకానికి వెళ్తున్నాడు. దయచేసి మీరు ఆ కొమ్మను విడిచిపెట్టి వేరే చోటికి వెళ్లి తపస్సు చేసుకోండి అని ప్రార్థించాడు. దానికి మునులు సమ్మతించి ఆ కొమ్మను విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్లిపోయారు. తరువాత గరుత్మంతుడు ఒక కొండ శిఖరంపై కూర్చుని ఆ తాబేలును ఏనుగును తిన్నాడు. తరువాత దేవలోకం వెళ్లి అక్కడ వారితో పోరాడి వారిని కకావికలుగా
కకావికలం చేశాడు. గరుత్మంతుడు అమృత కలశం తీసుకుని ఆకాశంలో ఎగిరాడు. అప్పుడు అతని సాహసానికి మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగాడు. దానికి గరుత్మంతుడు, నాకు అమృతం తాగకుండానే ముసలితనం రాకుండా, చావు లేకుండా ఎల్లప్పుడూ నిన్ను సేవించే వరం అడిగాడు. దానికి విష్ణుమూర్తి సంతోషించి, గరుడా, నీవు కోరిన వరమిస్తున్నా, ఇక నుండి నువ్వు నాకు వాహనంగా ఉండు అన్నాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చి గరుడుని మీదకి వజ్రాయుధం ప్రయోగించాడు. విష్ణుమూర్తి వరంతో దాని శక్తి గరుత్మంతుడి మీద పనిచేయలేదు. కేవలం ఒక ఈక మాత్రం ఓడింది. గరుత్మంతుని శక్తికి ఆశ్చర్యపడిన ఇంద్రుడు గరుత్మంతునితో సంధి చేసుకున్నాడు. నీవు అమృతం తీసుకెళ్లి క్రూరమైన ఆ పాములకిస్తే వారిని ఎవరూ జయించలేరు అన్నాడు. దానికి గరుత్మంతుడు, మహేంద్ర, ఆ అమృత కలశం పాములకిస్తే నా తల్లి దాస్యం పోతుంది. ఆ తరువాత నీవు వాళ్ళ నుంచి ఈ అమృత కలశం తెచ్చుకో అన్నాడు. దానికి మహేంద్రుడు సంతోషించి, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. నాకు నా తల్లికి అపకారం చేసిన పాములు నాకు ఆహారం కావాలని గరుత్మంతుడు కోరుకున్నాడు. తరువాత గరుత్మంతుడు అమృత కలశాన్ని తీసుకెళ్లి పాములకి ఇచ్చి, ఇదిగో అమృతం, ఇక నుంచి నేను నా తల్లి మీకు దాసీలము కాదు, నేను వెళ్తున్నాను, ఈ అమృతాన్ని స్నానం చేసి వచ్చి తాగండి అని అమృత కలశాన్ని దర్భగడ్డిపై పెట్టి తన తల్లిని తీసుకుని ఎగిరిపోయాడు. అమృతం దొరికిందన్న ఆనందంలో పాములన్నీ స్నానం చేయడానికి వెళ్ళాయి. అప్పుడు మహేంద్రుడు వచ్చి అమృతాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. పాములు స్నానం చేసి వచ్చేసరికి కలశం కనబడలేదు. చాలా దుఃఖించారు. కనీసం అమృతం పెట్టిన దర్భలను నాకితే ఫలితం ఉంటుందని ఆ దర్భలు నాకారు. దర్భలు వాటి నాలుకను రెండుగా చీల్చాయి. అప్పటి నుంచి పాములకు 2 నాలుకలు ఏర్పడ్డాయి. అమృత కలశం దర్భల మీద ఉంచబడింది కాబట్టి దర్భలు కూడా పవిత్రమయ్యాయి.